ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఓకే చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వాగ్దానమును చదువుకుందాం. నన్ను గణపరచువారిని నేను గణపరచెదను, నన్ను తూనీకరించువారు తూనీకారముందుదురు. మొదటి సమూయేలు 2:30. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి సందేశాన్ని, వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాను, నన్ను తూనీకరించేవారు వాళ్ళే తూనీకారం పొందుతారు అని. అవును, దేవుడు ఆ రోజు ఏలీ కుటుంబం కోసం ఈ యొక్క మాట చదివించాడు. ఈరోజు మన కోసం ఈ మాట చదివిస్తున్నాను. ఏలీ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి ఆ కుటుంబాన్ని నిరంతరము దేవుని సన్నిధిలో యాజకత్వం చేయుటకు కోరుకున్నాడు. కానీ దేవుణ్ణి సరిగ్గా ఆ కుటుంబం గణపరచకపోవటం వల్ల ఆ యొక్క విషయంలో దేవునికి ఎంతో బాధ కలిగి ఆ కుటుంబమును ఆ యొక్క పని నుంచి తొలగించి వేశాడు. ఈరోజు కూడా ప్రియ సహోదరి సహోదరుడా, నీ మాటను బట్టి నువ్వు దేవుని గణపరచాలి, నీ ప్రవర్తన బట్టి నువ్వు దేవుని గణపరచాలి, నీకు ఇచ్చిన వాటిని బట్టి దేవుని గణపరచాలి, నీ హృదయంతో దేవుని గణపరచాలి, నీ యొక్క పాటలతోనూ వాయిద్యములతోనూ దేవుని గణపరచాలి, దేవుని సాగిలపడి దేవుని గణపరచాలి, అనేకులతో కలిసి దేవుని గణపరచాలి. దేవుని నువ్వు గణపరిచే కొలదే దేవుడు తిరిగి మళ్ళా మనల్ని గణపరుస్తాడు. ఆ రోజు బబులోను దేశంలో యవన బిడ్డలు మంచి ప్రవర్తన కలిగి దేవుని గణపరిచారు. దేవుడు వారిని ఇంకా ఎక్కువ గణపరిచాడు. యేసేపు తన పరిశుద్ధ ప్రవర్తనతో దేవుని గణపరిచాడు. ఇంకా గొప్పగా దేవుడు ఆయన్ని గణపరిచాడు. ఈరోజు సహోదరి సహోదరుడా, నువ్వు కూడా దేవుని గణపరిచినట్లయితే దేవుడు రాబోయే రోజుల్లో నిన్ను కూడా గొప్ప స్థితిలో దేవుడు గణపరచబోతా ఉన్నాడు. గొప్ప స్థితిలో దేవుడు నిన్ను ఉంచబోతా ఉన్నాడు. కాబట్టి సహోదరుడా సహోదరి, నువ్వు దేవుణ్ణి గణపరచటమును నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోబాకు. కాబట్టి నీకు ఉన్న దాంట్లో, నీకు ఉన్న పరిస్థితిలో సమస్తములో దేవుని గణపరచాలి. కాబట్టి దేవుని గణపరిచేవారు వారు తిరిగి ఘనత పొందుతారు. కొంతమంది దేవుని తోనీకరిస్తున్నారట, వారు ఆటోమేటిక్గా తోనీకారం పొందుతారట. కాబట్టి అందుకని నువ్వు దేవుని తోనీకరించే బిడ్డగా ఉండబాకు, దేవుని గణపరిచే బిడ్డగా ఉండు. ఒకవేళ ఇప్పటికే నువ్వు దేవుని గణపరుస్తున్న బిడ్డగా ఉన్నట్లయితే నీ పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. నీ యొక్క కుటుంబ జీవితాన్ని, బిడ్డల భవిష్యత్తును, నీ యొక్క ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, పనుల విషయంలో, సమస్త విషయాల్లో నువ్వు దేవుణ్ణి గణపరుస్తున్నావు. కాబట్టి తిరిగి మళ్ళా దేవుడు అదే స్థానంలో, అదే స్థాయిలో, అదే విధంగా అంతే ఎక్కువగా నిన్ను తిరిగి గణపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ రోజు ఆయన భక్తుల్ని గణపరిచిన రీతిగా ఈరోజు సహోదరుడా సహోదరి, మనల్ని కూడా దేవుడు గణపరుస్తాడు. నిన్ను ఖచ్చితంగా దేవుడు గణపరుస్తాడు. గణపరచడం అనగా ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చి నిన్ను గౌరవమైన స్థితిలో ఉంచటమే. ఈరోజు అనేక మంది ఎంత కష్టపడుతూ, ఎంత ప్రయాసపడుతున్న వారి జీవితంలో ఎదుగుదల లేదు, మేలు లేదు, క్షేమం లేదు. కానీ ఈరోజు కొంతమంది జీవితంలో మాత్రమే అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి దేవుడు నిన్ను కూడా అన్ని విషయాల్లో గణపరిచి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన. యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నిన్ను గణపరిచే వారిని గణపరుస్తున్నావు. నిన్ను గణపరుస్తున్న బిడ్డల్ని మీరు గణపరచండి, అభివృద్ధిపరచండి, దీవించండి, ఉన్నతమైన స్థాయిలో నిలపండి, గొప్ప గౌరవమైన స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాను. నీ మేలుతో, నీ సంతోషంతో, సమాధానంతో, ఆశీర్వాదంతో, కృపతో, కనికరంతో, దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి ఒడిదుడుకులు, ఆటంకాలు లేకుండా తీసేయమని ప్రార్థిస్తున్నాను. అంధకార దురాత్మ కార్యాలను, చీకటి కార్యాలని నామలో బంధిస్తున్నాం. ప్రజలకి దినమంతా తోడుని ఆశీర్వదించండి, పనిబాట్లో తోడుని ఆశీర్వదించండి. ప్రతి పుట్టినరోజు నివాదన జరుపుకున్న వ్యక్తులను, బిడ్డలని, కుటుంబాలని పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి వర్ధన చేసి కాపాడమని, నీ నామానికి అత్యంత ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని దేవా, నీ ప్రజలకు ఏ అవసరాలున్నాయో, ఏ అక్కర్లున్నాయో అవన్నీ మహిళలో తీర్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.